గన్నీ సంచుల కోసం కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మాకులపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దండేపల్లి మండలంలో సుమారు 20,000 గన్నీ సంచులు అవసరం ఉందని తెలిపారు. రైతులు ఒక్కో సంచిని 25 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. 16,000కు పైగా మొక్కజొన్న బస్తాలు కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా వేసినా రైతులకు రసీదులు ఇవ్వటం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఒకసారి మాట్లాడి నాకు అప్డేట్ చేయండి. వీళ్ళు పాపం రైతులు వీళ్ళు కొట్లాడుకొని కేసులు పెట్టుకునే దాకా పోతారు. మీరు బార్దాన్ని చక్కగా అందిస్తే ఈ పరిస్థితి వస్తుండేనా మక్క రైతులకి? ఇక్కడ మాట్లాడి చెప్పండి. ఏం చేస్తారు? 15 రోజులు దించుకోకపోయినా మక్కల సెంటర్లో ముఖ్యంగా బార్దాన్ లేకుండా ప్రభుత్వము రైతులను ఇబ్బంది పెడుతుంది. రైతులు పాపము ప్రైవేట్ల బార్దాను 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుకొచ్చుకుంటారు. బార్దాను కరెక్ట్ సమయానికి ఇస్తే ఈ సమస్య వచ్చేది కాదు. మొక్కజొన్న రైతులు ఈసారి ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కజొన్న వేసారు. ఈ రైతులందరూ కూడా దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్న సబ్ సెంటర్ లో కుప్పలు పోసుకుని ఉన్నారు. ఇక్కడికి బార్దాన్ లేదు, లారీలు వస్తాయి. ఇలా పాపం వచ్చిన కొంచెం బార్దాన కొరకు ఇలా రైతులు కొట్లాడుకొని కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వము సరి అయిన సమయంలో బార్దాన్ అందరు రైతులకు అందిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే.